నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 18/4/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖ మాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం ఉదయం 5:58, సూర్యాస్తమయం సాయంత్రం 6:33, తిథి పాడ్యం మధ్యాహ్నం 3:10 వరకు, నక్షత్రం అశ్విని ఉదయం 9:42 వరకు, యోగాలు ప్రీతి రాత్రి 11:56 వరకు, కరణము భవ మధ్యాహ్నం 2:10 వరకు, బాలవ రాత్రి తెల్లవారుజామున 12:30 వరకు, రాహుకాలం ఉదయం 9:07 నుంచి 10:41 వరకు, గుళికాలం ఉదయం 5:58 నుంచి 7:33 వరకు, యమగండం మధ్యాహ్నం 1:50 నుంచి 3:24 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుంచి 12:41 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:58 నుంచి 6:49 వరకు, మరల 6:49 నుంచి 7:39 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 2:52 నుంచి 4:16 వరకు, వర్జం ఉదయం 6:06 నుంచి 7:32 వరకు, మరల సాయంత్రం 6:17 నుంచి 7:43 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వ్యక్తిగత ఆలోచనల విషయాలలో అధిక శాతం శ్రద్ధ వహిస్తూ ముందుకు పెడతారు. భాగస్వామి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. చక్కగా మాట్లాడి మాటల వల్ల అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఆలోచనలని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ప్రతి విషయంలోనూ ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కొన్ని సందర్భాల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల కావచ్చు, తొందరపాటు డ్రైవింగ్ వల్ల కావచ్చు, అటు వృత్తి విషయాల్లోనూ ఇటు పక్కన మీ యొక్క ఆలోచనలలోనూ కొంత ఘర్షణలు ఏర్పడే అవకాశం ఉంటుంది కనుక తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆలోచనల విషయంలో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క వ్యక్తిగత విషయాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నూతన విధానంలో అంటే దైనందిన జీవితంలో నూతన మార్పులు, ఏదైనా మీ హాబీల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం కొరకు ఆలోచనలు చేస్తారు. ఆరోగ్య విషయంలో అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా ఒత్తిడి, శ్రమ ఉన్నప్పటికీ అది కొంత ప్రశాంతతనిచ్చే విధంగా మీ ఆలోచనలలో మార్పుల వల్ల, మీ యొక్క హాబీల వల్ల అలాంటి సమస్యలను అధిగమించడానికి అవకాశం అనేది ఒకటి మనం భావన చేయొచ్చు. అదేవిధంగా మీ యొక్క కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి కూడా మానసిక ప్రశాంతతను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. చక్కటి వ్యక్తులతో కలిపి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక సంబంధమైన విషయాలు, క్రియేటివిటీ మొదలైన విషయాల్లో మంచి అవకాశాలు లాంటివి వస్తాయి. రావాల్సిన ధనం సమయానికి అందుతుంది. ఎదురు చూసిన విషయాల్లో వృత్తికి సంబంధించిన ఆదాయం సమయానికి అందడం బట్టి మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆత్మగౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. ఇంతకుముందు మీకు ఇవ్వాల్సిన వారి ధనం మీ దగ్గర తీసుకున్న వాళ్ళు పూర్వపు రుణాలని చెల్లించడానికి చేసే ప్రయత్నాలు మీకు కొంత మానసిక ప్రశాంతతను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉన్నత విద్య కోసం, వృత్తి కొరకు ప్రయత్నం చేసే వారికి కూడా కొంతవరకు అనుకూలమైన అవకాశాలు కనబడుతున్నాయి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృత్తిపరమైన విషయాలలో ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. వృత్తిపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు, కొత్త మార్పులు మొదలైన వాటికి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వృత్తిపరంగా కుటుంబ సభ్యుల యొక్క సహకారం, వారి యొక్క ఆర్థికంగా కూడా వారి యొక్క సహకారంతో మీ చేస్తున్న వృత్తిలో ఆర్థిక విషయాల్లో కూడా కొంతవరకు అనుకూలతలు లాంటివి ఏర్పడడం, తద్వారా కొంతవరకు మీకు ప్రశాంతత ఏర్పడడం, వ్యాపార విస్తరణ కొరకు కానీ అంతకుముందు ఆల్రెడీ ఉండే బిజినెస్ ఏదైనా మీకు ఉంటే మీ రంగాల్లో దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తీసుకునే ప్రయత్నాల్లో కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ అధిక శాతం సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తూ ప్రస్తుతం దాన్ని మీరు పోస్ట్పోన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మీరు వ్యాపార అభివృద్ధి విషయంలో కన్నా కూడా సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు ఆలోచనలు అధికంగా చేయడం బట్టి అది తాత్కాలికంగా ఆగే అవకాశం అనేది కూడా కనబడుతోంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారికి దూర ప్రయాణాలకి
అవకాశం అనేది ముఖ్యంగా కనబడుతుంది. దూర ప్రయాణాల విషయంలో కూడా సింహరాశి వారికి ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు కానీ, దూర ప్రయాణాలు కానీ, వాటికి సంబంధించిన ఖర్చులు కానీ, రిలీజియస్ ఆలోచనలు కానీ మొదలైన వాటికి అవకాశం అనేది ఒకటి ఉంది. అలాగే మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరగడం, గౌరవం పెరగడం, విలువ పెరగడం మొదలైన వాటి మీద మీరు దృష్టి కేటాయించడానికి అవకాశం అనేది ఉంది. అయినప్పటికీ అనవసరమైన ఒత్తిడిలోకి లోను కాకుండా అనవసరమైన వివాదాలకి దూరంగా ఉండే పరిస్థితులను తెచ్చుకోవడం అన్ని విధాల ఉపయోగం. అదేవిధంగా స్థిరాస్తుల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అంతేకాకుండా తల్లిదండ్రుల యొక్క సౌకర్యాలు, వారి యొక్క ఆరోగ్య విషయంలోనూ, లేకపోతే వారితో మీ యొక్క మాటలు మొదలైన విషయాల్లోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అందరితోనూ మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా ఉండాలి. ఆరోగ్య విషయం, కోపం మొదలైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ కన్యా రాశి వారికి ముఖ్యమైన అంశాలలో అంటే గౌరవం విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అనవసరమైన విమర్శలకి, ఘర్షణలకి దూరంగా ఉండాలి. ముఖ్యంగా కుటుంబ బంధాల్లో కావచ్చు, కుటుంబంలోని వ్యక్తులతో కావచ్చు, మాట పట్టింపులకి దూరంగా ఉండడం అనేది చాలా వరకు మీకు ప్రశాంతతనిచ్చే అవకాశం అనేది ఉంది. ఆర్థిక సంబంధాలు, స్థిరాస్తులు, అదే వారసత్వ ఆస్తులు మొదలైన విషయాలకు సంబంధించిన చర్చలు, వీటి విషయంలో కొన్ని తగిన జాగ్రత్తలతో, తగిన చర్చలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. మీ చర్చలలో కూడా అధిక ఆత్మవిశ్వాసం కానీ, మీ మాటల్లో ఉండే దర్పంలాగా ఇతరులకు అనిపించడం బట్టి కానీ కుటుంబంలో వ్యక్తులతో ఘర్షణలకి అవకాశం ఉంటుంది. కనుక వీలైనంతవరకు పెద్దలతో కావచ్చు, ఉన్నత స్థాయి వ్యక్తులతో కావచ్చు, వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీలైన అన్నిట్లోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించగలగాలి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సాంఘిక సంబంధాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. ముఖ్యంగా వృత్తి వ్యాపారాల మీద అధిక శాతం దృష్టి కేటాయించడం, వాటి యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటి కోసం ఎక్కువ ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా భాగస్వామి యొక్క అభివృద్ధి, భాగస్వామి యొక్క పేరు ప్రఖ్యాతలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తులు కావచ్చు, అంతేకాదు రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు, అందరూ అలాంటి వ్యక్తుల యొక్క సహకారంతో, అలాగే మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో మొదలైన అన్ని రకాలుగా కూడా మీరు అభివృద్ధి సాధించడానికి తీసుకునే నిర్ణయాలు, అంతేకాకుండా కమ్యూనికేషన్ విషయంలో అనుకూలతలు మొదలైన వాటితో మంచి ఫలితాలు సాధించినప్పటికీ వీళ్ళంతవరకు కొత్త వ్యక్తులతో ఏ పరిచయాలు, మైత్రి బంధాల విషయంలో మాత్రం వారిని సరిగ్గా అర్థం చేసుకుని ఆలోచించి మాట్లాడుతూ ముందుకు వెళ్ళినట్లయితే ఘర్షణలకి చాలా వరకు దూరంగా ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? శత్రువుల మీద విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారు. వాహనాలకు సంబంధించిన విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో పై స్థాయి వ్యక్తులతో మీరు ఆలోచనలు చేసేటప్పుడు కానీ, వారి సలహా సంప్రదింపులు చేస్తున్నప్పుడు కానీ తగిన జాగ్రత్తలతో ముందుకెళ్ళాలి. వృత్తిపరంగా పై అధికారులతో మీకు మంచి విశేషమైన లాభదాయకమైన అవకాశాలు, వారి యొక్క సహకారం మొదలైనవన్నీ ఉండడం, మీరు చాలా శక్తివంతంగా ఆలోచిస్తూ ముందు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం మొదలైనవి ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో, అధిక ఆత్మవిశ్వాసంతో తొందరపాటు నిర్ణయాలు చేయడం బట్టి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చే అవకాశాలు కూడా కోల్పోయే పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఉంటాయి. కనుక వీళ్ళంతవరకు ఎవరితో మాట్లాడినా, ముఖ్యంగా పై స్థాయి అధికారులతో మాట్లాడి వారి సహకారాన్ని తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో వీళ్ళంతవరకు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి కనబడుతుంది. సంతాన వర్గంతో, ప్రియమైన వ్యక్తులతో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. విందు వినోదాల కొరకు ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టుకునే అవకాశం, సంతాన వర్గం వారి యొక్క అభివృద్ధి కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటివి ఉండే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ వృత్తి చేసే ప్రదేశాలు, మీ పై అధికారులు, తర్వాత మీ తండ్రి, అలా పెద్దలు, ఎవరితోనైనా పలుకుబడగలిగిన వ్యక్తులు ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు కానీ, వాడి యొక్క సలహా సంప్రదింపులు తీసుకునేటప్పుడు కానీ వీలైనంత వినయంగా సద్వినియోగపరుచుకుంటూ సమయాన్ని మీరు ముందుకు వెళ్ళినట్లయితే మంచి అవకాశాలు లాంటివి మీకు లభ్యమయ్యే పరిస్థితులు లాంటివి ఉంటాయి. అదేవిధంగా కమ్యూనికేషన్ మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించడానికి కోరుకుంటారు. సంతాన వర్గంతో కలిపి కొన్ని స్థిరాస్తులు, వారి యొక్క అభివృద్ధి కొరకు ఆలోచన చేస్తారు. ఏవి ఎలా ఉన్నా వీలైనంత వరకు ఎవరితో మీరు నిర్ణయాలు తీసుకున్నా తొందరగా తీసుకోకుండా నెమ్మదిగా 1-2 సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. మకర రాశి.
అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? గృహ వాతావరణం మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అలాగే ఖరీదైన వాహన కొనుగోలు కొరకు కావచ్చు, స్థిరాస్తులను పెంపొందించుకోవడానికి కావచ్చు, కళత్రానికి సంబంధించిన అంటే భాగస్వామికి సంబంధించిన విషయాలు వాటి కొరకు కావచ్చు ఆలోచనలు చేస్తారు. అయినప్పటికీ జీవిత భాగస్వామితో కావచ్చు, వ్యాపార భాగస్వామి ఎవరితోనైనా సరే వారితో కావచ్చు, ఆత్మీయులైన మిత్రులతో ఎవరితోనైనా సరే వీలైనంత వరకు ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా ఎక్కువ వాగ్వాదాలకి లోన్ కాకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. గృహంలో స్థిరాస్తుల కొరకు కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఏదైనా మంచి ఖరీదైన వాహన కొనుగోలు కొరకు కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. సంతాన వర్గానికి సహకరించడానికి ప్రయత్నం చేస్తారు. వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఆలోచనలు చేస్తారు. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది? స్నేహ సంబంధాల విషయాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. ఇంతకుముందు ఇబ్బంది పెట్టిన వ్యక్తుల యొక్క సహకారం కూడా ఆకస్మికంగా మీకు లభ్యమయ్యే అవకాశం అనేది కనబడుతుంది. ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తారు. ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి విశేషంగా కృషి చేయడానికి అవకాశం అనేది ఉంది. అలాగే మీ యొక్క స్నేహ సంబంధాల్లో, సాంఘిక సంబంధాల్లో కానీ భాగస్వామి వ్యవహారాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారం కూడా మీకు లభ్యమవడం, జీవిత భాగస్వామి యొక్క సహకారం లభ్యమవడం, వృత్తిలో కూడా మీతో పాటు ఉండే కొలీగ్స్ యొక్క సహకారం చాలా అనుకూలంగా ఉండడం, భాతృవర్గం యొక్క సహకారాలు బాగుంటాయి. నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది, పలుకుబడి బాగుంటుంది, ఆలోచన విధానం బాగుంటుంది. అన్నీ బాగున్నప్పటికీ కూడా మాట్లాడే విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే వృత్తిపరంగా ఇంకా అభివృద్ధికరంగా ముందుకు పెడతారు. లేకపోతే ఆ మాటల వల్లనే కొంత ఘర్షణలు కూడా పెంపొందే అవకాశాలు కనబడుతున్నాయి. మీనరాశి. అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? చక్కగా మాట్లాడి అనుకున్న సమయంలో అనుకున్న పనులు నిర్వర్తించడానికి చేసే ప్రయత్నాల్లో కూడా కొన్ని సందర్భాల్లో మాటల్లో ఉండే యొక్క ఈగో ప్రాబ్లం లాగా ధ్వనించటం వల్ల కూడా కొంత మాటల వల్ల ఇతరులకి దానివల్ల మీకు సహకరించే వ్యక్తులు కూడా పూర్తి స్థాయిలో సహకరించే అవకాశాలు అనేవి కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ఇమ్యూనిటీ పవర్ పెంపొందించుకోవాలి, ఆలోచించి మాట్లాడాలి, గౌరవాన్ని పెంపొందించుకోవాలి, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే నాయకత్వ లక్షణాలు అత్యధికంగా ఉన్నప్పటికీ వాటిని కంట్రోల్ చేసుకునే ప్రయత్నాలు లాంటివి చేయాలి. కొత్త వారితో మాట్లాడేటప్పుడు పూర్తిగా వారిని అర్థం చేసుకున్నాకనే మాట్లాడే ప్రయత్నాలు చేయాలి. మాటల వల్ల వ్యక్తులతో ఏ రకమైన ఘర్షణలుకి తావివ్వకుండా జాగ్రత్త పడాలి. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో పఠనం అంటే చదువుకున్న, శ్రవణం విన్నా, అలాగే లేఖనం రాసిన అన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా జాగ్రత్తలు వహించాలి. అమ్మ ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారి పరిహారాన్ని కానీ గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుని ముందుకు వెళ్ళడం విధానంతో దాంతోపాటుగా సమయము అవకాశం అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ప్రతిరోజు చెప్పుకునే గోచార ఫలితాల్లో భాగంలో మనం చెప్పుకునే ఈ యొక్క పరిహార భాగంగా ఇప్పుడు ఈ రోజున చెప్పేది స్వల్ప సమస్యలను అధిగమించడానికి బాలాజీ నామాలు కానీ, అలాగే గోవింద నామాలు అదే ఆ విధంగా చేసుకోవడం, గరుడ గమనతవ కానీ, విష్ణు సహస్రనామాలు కానీ, విష్ణుమూర్తికి సంబంధించిన ఆరాధన కానీ, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దీపారాధన కానీ, ఏదైనా సరే మీకు ఏది అవకాశం ఉందని మీరు భావిస్తారో అవి చేసుకోవడం, లేకపోతే వినడం, ఏదైనా సరే విష్ణుమూర్తికి సంబంధించింది ఏది చేసినా కూడా చాలా మంచి ఫలితాలు ఇవ్వడం, ఆధ్యాత్మిక వృద్ధి, మానసికంగా అభివృద్ధి, ఎదురవుతున్న సమస్యలను అధిగమించగలిగిన శక్తి, అవన్నీ కూడా ఈరోజు పరిహారంలో భాగంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల అన్ని విధాల అనుకూలతలు ఏర్పడతాయని ఈ రోజుకి మనం భావన చేయొచ్చు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.